హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? మీరు కూడా అలాగే, మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగుండాలి. ఇప్పుడైతే మనమైతే ఈరోజు అయితే క్యాంపింగ్ వీడియో చేయాలనుకుంటాం. అదేవిధంగా ఇప్పుడైతే ఈరోజు అయితే మనమైతే కంది కట్టెతో మనమైతే గుడిసె అయితే తయారైతే చేస్తున్నాం ఈరోజు. అదేవిధంగా మళ్ళీ మీకైతే చూపెడతాం ఇప్పుడు ఎలా తయారు చేస్తున్నామో. అదైతే ఇప్పుడైతే రండి చూపిస్తాను మీకైతే. ఇక్కడైతే చూసారు కదా, మనమైతే ఒక వన్ సైడ్ అయితే వేసుకున్నాను నేను కంది కట్టెతో కట్టుకొని. ఈ విధంగా అయితే వేసుకున్నాను. ఇంకొకటి అయితే ఈ పక్క కట్టుకున్నాను కింద ఉన్నది. అది అయితే ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ చేసుకున్నాం రెడీ అయితే కంది కట్టె. ఇది కూడా ఇప్పుడైతే ఇక్కడ దీని మీద అయితే వేసుకుంటాం. ఎలా చేస్తామో అది ఇది చూపిస్తాం మీకైతే. చూసుకున్నారా ఫ్రెండ్స్, గౌతమ్ అయితే ఇప్పుడైతే వేస్తున్నారు ఆడ గుడిసె. ఈ విధంగా అయితే పనులు అయితే జరుగుతున్నాయి. ఈరోజు అయితే మనం క్యాంపింగ్ గుడిసె అయితే ఈ విధంగా అయితే వేసుకుంటున్నాం చూడండి. పట్టుకో గట్టిగా, జారిపోద్ది. ఇంకటి జరుపు. ఓకే, ఇంకా ముంగడి. దాంట్లో జరుపు. తీగులు సరేనాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే వేస్తున్నాం. ఇప్పుడైతే వేసుకున్నాం దీంట్లో. కాంపిటీషన్ అయితే ఈరోజు అయితే దీంతో చేద్దాం అనుకున్నాం. మేమైతే డిసైడ్ చేసుకున్నాం ఈ కంది కట్టెతో. ఈరోజు అయితే ఇది ఇలా చేద్దామంటే మంచిగా మాకైతే అనిపించింది. ఇక మన వాళ్ళకైతే కంది కట్టెతో ఈ సీజన్లో ఇది చూపెడదామని అనుకున్నాను నేనైతే. చూసారా ఫ్రెండ్స్, గుడిసె అయితే ఈ విధంగా తయారవుతుంది. మొత్తం తయారాక అయితే మొత్తం చూపెడతారండి ఫ్రెండ్స్. ఈరోజు క్యాంపింగ్ అయితే ఇదే గుడిసెలు అయితే మనం చేసుకుంటున్నాం. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే గుడిసె పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడైతే చూస్తున్నాం కదా, మనం చుట్టూగా అయితే ఇది షార్ట్గా ఇట్లా కడుతున్నాం మనం ఇది కంది కట్టెతో. ఏవైనా జంతువులు వస్తాయని, జంతువుల సేఫ్టీ కోసం. ఎందుకంటే ఈరోజు క్యాంపింగ్ అంటే అది అదిరిపోతుంది. గుడిసె అయితే బందోబస్తు చేస్తున్నాడు గౌతమ్ అయితే. ఏమీ రాకుండా ఏమీ అంటే కనిపించకుండా ఈరోజు గుడిసె అయితే సూపర్ కదా గౌతమ్. ఎందుకంటే సేఫ్టీ కంటే గుడిసె కూడా బాగుంటుంది. పెట్టుకున్నాం. గౌతమ్ దగ్గరికి వచ్చిందా? ఇంకా ఇంకా అయితే రెండు ఉన్నాయి షార్ట్లు కట్టేవి. ఇంకా చాలానే పని ఉందట. రెండు షార్ట్లు కట్టేవి ఉన్నాయి. చూడండి అక్కడ సన్సెట్ అయితే దగ్గరికి వచ్చేసింది. అయితే మనకైతే ఈ రోజు దగ్గరికి వచ్చింది. ఇదంతా చేసే వరకు పొద్దుంత ఎండ వరకు అయితే మొత్తం అయితే పనులు అయితే ఈజీగా చేసినాం. ఆయన చేసినా కూడా ఇంకైతే ఉన్నాయి ఇంకా పనులు. ఇంకైతే మిగిలే ఉన్నాయి చూడండి. ఇంకా సైడ్ అయితే కట్టేది ఉన్నది, ఈ సైడ్ కూడా కొంచెం ఉన్నది. చూడండి ఫ్రెండ్స్, సన్సెట్ అయితే బాగా కనిపిస్తుందా మీకైతే అందంగా? చూడండి. చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా కనిపిస్తుంది కదా సన్సెట్ అయితే. ఈ విధంగా ఇది రెండు కుక్కలు అయితే మాతో వచ్చాయి ఈరోజు అయితే. చూడండి, ఈ విధంగా అయితే క్యాంపింగ్ కోసం అయితే గుడిసె అయితే ఈ విధంగా తయారైతే చేస్తున్నాం. మా గౌతమ్ అయితే తయారైతే చేస్తున్నాడు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే గుడిసె అయితే కంప్లీట్ అయితే చేయడం అయితే జరిగింది. అదైతే మీకు చూపిస్తాను, చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనమైతే ఇప్పుడు చేసామైతే ఇదైతే రెడీగా ఇక్కడ చూసారు కదా, మొత్తం అయితే చుట్టుపక్కల మొత్తం అయితే రౌండ్ అయితే చేయడం జరిగింది. ఇక ఇప్పుడైతే మనమైతే సామాన్ తీసి ఇక్కడైతే. సరే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే గుడిసె అయితే తయారైంది. లోపల అయితే ఈ విధంగా ఉంది, చూస్తారన్నారు కదా. రండి ఫ్రెండ్స్, చూపిస్తాను. ఇదిగో మనకు చూపటు ఈ విధంగా అయితే ఉన్నది. కొంచెం చుట్టుగా ఇదైతే మంచిగా నచ్చింది. మాకైతే, మీకైతే ఎలా కనిపిస్తుంది ఈ వీడియోలో
మాకైతే బాగానే ఉంది, పర్లే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే దారి అయితే ఉంచిండు లోపటికి. ఇదే విధంగా మళ్ళీ కలుసుకుందాం. ఓకే, హలో ఫ్రెండ్స్, చూసారు కదా వంట అయితే ఇప్పుడైతే స్టార్ట్ అయింది. గుడిసె తయారైంది. టైం అయితే పొద్దు అయితే పోయింది కదా, చూసారు కదా మీరే వీడియోలో. ఇక్కడ గౌతమ్ చూస్తారా, వంట అయితే ఇప్పుడే స్టార్ట్ చేసిండు. గౌతమ్, వంట స్టార్ట్ చేసినావా? వంట అయితే స్టార్ట్ అయితే చేసిన. ఇక్కడ మనమైతే గుడ్లు అయితే ఇక్కడ పెట్టుకున్నాం. ఇవాళ ఏంటి స్పెషల్ గౌతమ్? ఎగ్ బిర్యానీ చేయాలనుకుంటున్నాం. అవునా? ఎగ్ బిర్యానీ చేద్దాం అనుకొని ఇక్కడైతే నేను పెట్టుకున్నాను. అవైతే ఉడకాలి. ఉడికిన తర్వాత ఏ విధంగా చేస్తారో ఎలా చేస్తారో అదైతే చూపిద్దాం. ఓకే, టైం ఎంత అయింది కదా వంట? 8 అవుతుంది. 8 అవుతుంది. 8 అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా వంట ఇంకా తయారైతే కాలేదు. ఇది తయారైనాక ఇక ఎంత టైం అయితే మేము తినే టైం అయితే ఇంకా చూసారు కదా, ఇక్కడ గుడిసె ఉన్నది. రవ అయితే అప్పుడే వచ్చిండు, ఇక్కడ లోపల ఉన్నాడు, చూస్తున్నారు. చూడండి, ఈ విధంగా అయితే వంటలు అయితే అవుతున్నాయి. ఈ వంట చేసే వరకు అయితే మనకైతే ఎంత టైం అయిపోద్దో అది మళ్ళీ కూడా మనకి అదే చూపిద్దాం. ఓకే, చుట్టూ అయితే చీకటి ఉంది. మా మీద అయితే ఇటు ఫారెస్ట్ ఉంది. ఇటైతే మా సిటీ కనబడుతుందా, అక్కడ బల్బులు కనబడుతుంది కదా, అదైతే మా డిస్టిక్. ఇక్కడైతే మన వాళ్ళు ఇక్కడ వంట చేస్తున్నారు, చూస్తున్నారు కదా. ఇదిగో ఇక్కడ గౌతమ్ ఉన్నాడు. ఇదిగో మా గుడిసె అయితే ఈ విధంగా ఉన్నది చీకట్లో, చూడండి ఈ విధంగా. చూసారా ఫ్రెండ్స్, ఈ అడవిలో అయితే ఏమో మురుకుతుంది ఈ కుక్క. ఇంకా మన వాళ్ళేమో ఇక్కడ ఉల్లిగడ్డలు పోయి ఏం చేస్తానవనా? మా నాన్న అయితే ఉల్లిగడ్డలు వస్తాడు. మా అన్న ఏం చేస్తాడు మరి? ఏం చేస్తానవనా? మనమైతే ఇవి కోడిగుడ్లు అయితే ఇవి తీస్తున్నాం. ఇది చేస్తే బిర్యానీ చేయాలి మనం. ఇంకా చాలా ఉందిలే, ఆకలి అవుతుంది. టైం కూడా మనకు చాలా ఉంది. మనకి గుడి చేయడానికి టైం అయింది కదా. పొద్దున్న 12 వరకు వస్తే పొద్దుపోయే వరకు అయితే మనకు అయిపోయింది. నేనైతే మధ్యలో వచ్చిన ఫ్రెండ్స్. మనోడైతే ఈరోజు అయితే రవి అయితే వేరే ఊరికి అయితే పోయి ఉండే, ఆయన చూపెడతాడు, ఆగండి కొంచెం. కెమెరా పట్టుకొని ఉన్నాడు, తర్వాత మాట్లాడతాడట. నేను తర్వాత ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు ఇది కోడిగుడ్ల బిర్యానీ అయితే ఏ విధంగా ఎలా చేస్తారో అదైతే మన ప్రాసెస్ అయితే మీకు చాలా ఇప్పటికీ చూపిస్తాం, ఎలా చేస్తారో అనేది. ఇది మీకైతే తప్పకుండా చూపిస్తాం. కొద్దిసేపు అయితే టైం తీసుకోవాలి. ఇవి అయితే తీస్తున్నాను నేను. మా నాన్న అయితే ఇప్పుడు బిర్యానీ కోసం అవన్నీ కలుపుతాను ఫ్రెండ్స్. ఇది ఏ విధంగా చేస్తున్నామంటే మనం నాటు విధంగా అయితే మనం అయితే చేస్తున్నాం. మన పద్ధతిలో మేము అయితే చేస్తున్నాం. ఇది అయితే బిర్యానీ ఉల్లిపాయలు అయితే ఆయిల్లో వేస్తున్నాం. చూస్తున్న ఫ్రెండ్స్, ఇవి అయితే ఉల్లిపాయలు అయితే బిర్యానీ పైన వేసుకుందామని నూనెలో అయితే వేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా గాదం అయితే కలుపుతున్నాడు. ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే తీసి పక్కకు పెట్టినాం. ఇదిగో ఈ విధంగా అయితే చేసినాం గుడ్లు అయితే. ఈ విధంగా అయితే మనం బిర్యానీ తయారైతే చేస్తున్నాం. రెసిపీ అయితే ఇది బిర్యానీ అయితే ఈ విధంగా తయారు చేస్తున్నాం. చూస్తున్నాం కదా మనకు. ఎందుకంటే నేను ఆడేసేటప్పుడు కూడా తిని కూడా రాలేదు. ఫుల్ అయితే ఆకలి అవుతుంది. టైం అయితే 9:30 అయిపోతుంది. అవును ఫ్రెండ్స్, ఇక చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక 9:27 అవుతుంది. ఇక చూస్తున్నారు కదా, అంటే మేము ఎప్పుడో గుడిసె చేసుకొని వంట చేసుకుంటాం అంటే చాలా టైం అవుతుంది కదా. ఫుల్ ఆకలి అవుతుంది. 9:30 అవుతుంది టైం. ఇంకా కూడా అయితే ఇంకా రెడీ అవ్వట్లేదు. ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ మనం ఏ విధంగా నాటు విధంగా అయితే మనం నాటు పద్ధతిలో ఇట్లా అయితే చేస్తున్నాం ఎగ్ బిర్యానీ. కాబట్టి ఆయిల్లో వేసి ఫస్ట్ ఉడికింది బియ్యం. ఇప్పుడైతే ఇవి అయితే వేసుకున్నాం. ఇప్పుడైతే కలుపుతున్నా. కలిపి అయితే మీద నుంచి క్యాప్ అయితే వేసుకుంటాను. దగ్గరికి వచ్చే నీళ్ళు మనం ఇప్పుడైతే 10 నిమిషాలు క్యాప్ వేసుకుంటాం. అది కట్టెలు తీసుకున్నాం. కట్టెలు పెట్టి లోపల మా అన్న అయితే
ఇది పసపేసి కారం వేయకుండా అట్లనే తిందామంటాడు. ఎందుకన్నా నువ్వు అట్లా చేస్తావు తినే టైంలో? చూస్తగా ఫ్రెండ్స్ ఇదిగో డ్రై అయితే ఈ ఎల్లిపాయలు ఇవి అయితే ఇప్పుడు ఇవి అయితే ఆయిల్లో వేసినాయి. ఇది ఆయిల్తో వేగేసిన ఇది అయితే వేసుకుంటున్నాం. ఒక 10 నిమిషాలు అయితే అయిపోతుంది. దించేస్తాను. బిర్యానీ అయితే అవునా చేసుకున్నాను నేనైతే. టైం అయితే చూడండి ఫ్రెండ్స్, 10 అయింది కదా. మధ్యాహ్నం కూడా తిని రాలేదు నేనైతే. అందరు తినలేదే ఎవ్వరు కూడా చూసారు కదా ఫ్రెండ్స్. గుడిసె మనకి టైం పట్టింది కదా. అది చేయడం గుడిసె అయితే నా వెనకాల ఉంది, చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నది. దుమ్ము వస్తుంది. అది చేయాలి గౌతమ్, ఫారెస్ట్ కదా. అంటే ఇది అగ్గి ఉంటేనే ఏమైనా రావు గౌతమ్. ఈసారి కూడా అగ్గి లేకపోతే మనకి ఇక ఒకరికి పాట నచ్చినా నచ్చకపోయినా చప్పట్లు కొడతాం. అలాగే మనకు కూడా నైట్లో అయితే నచ్చకు దోమలు అయితే లేచినా లేవకుండా లేపిస్తాయి. అవి అయితే వచ్చినాక చూడండి ఫ్రెండ్స్, అటు ఇటు కొట్టడమే. ఇక ఈ క్యాంపింగ్లో అయితే మీకు చెప్పడానికి మా వీడియోలో అవి కనిపించావు కానీ బాగా అయితే చుక్కలు చూపెడతాయి కనిపిస్తాయి దోమలు అయితే. మీకైతే మంచి క్వాలిటీ మంచి క్యాంపింగ్ వీడియో చూపెట్టాలని ఈ వీడియో అయితే మేము ప్రయత్నిస్తున్నాం. మీకు ఏ విధంగా వస్తున్నదో ఈ వీడియో మీరు చెప్పాలా ఫ్రెండ్స్. మీరైతే తప్పకుండా సపోర్ట్ చేయాలా. తప్పకుండా ఈ విధంగా అయితే మేమైతే కష్టపడుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, మాకైతే గుడి చేయడానికి చాలా కష్టం వచ్చింది. మా 12 వరకు వస్తే మా పొద్దు పోయేదాకా అయితే మాకు తిండి లేదు ఏమీ లేదు. అది కూడా మీకైతే మంచి కంటెంట్ మంచి గుడి చేసుకుని మనోళ్ళకి చూపెడదామని ఈసారి అయితే కంటెంట్ అవును గౌతమ్. అది చెప్పు, అదే మనోళ్ళకి చెప్పండి మనోళ్ళకి. ఎందుకంటే న్యాచురల్గా ఎందుకని ఈసారి గట్టిగానే మనోళ్ళకి అయితే మంచిగా పెడితే మంచిగా ఉంటుందని ఈ కంటి కట్టతో చేద్దాం రా అని చేసి చూపెడదాం అందరికి అయితే మనోళ్ళకని అనుకున్నాను నేను. అదైతే అలా చేసుకుని చూపెడతాం మనోళ్ళకైతే. అదేవిధంగా మళ్ళీ ఎలా చేయాలో వాళ్ళు కూడా కామెంట్లో చెప్తే కూడా మనం కూడా చేసేద్దాం. అంటే మీరు ఏ విధంగా మీరు వీడియోలు కావాలనుకుంటున్నారో మీరు చెప్పండి ఫ్రెండ్స్. అంటే ఇలా చెయ్యాలా, మీరు ఇలా చేయండి ఫ్రెండ్స్, ఇలా మాకు కావాలంటే మాకు కూడా తెలుస్తుంది ఎలా చేయాలనేది. అలాగే మా గౌతమ్ కూడా తెలుస్తుంది. అంటే మేము కూడా చెప్తాం. మేము అలాగే వీడియో కూడా మీకైతే చూపెడదాం అన్నట్టు. అలా గౌతమ్. ఎందుకంటే క్యాంపింగ్ నైట్లా ఉండాలంటే అంటే క్యాంపింగ్ వీడియోలు అందరూ చేస్తున్నారు, మీరు చూస్తుంటూ ఉంటారు. యూట్యూబ్లో చాలా ఉంటాయి క్యాంపింగ్ వీడియోలో. వాళ్ళు ఏ విధంగా చేస్తారో మేము విధంగా చేస్తారో మీరు చెప్పండి డిఫరెంట్స్. మీరు ఇలా చేయండి అలా చేయండి. మీకు మంచి కంటెంట్ చూపెట్టడానికి మేము చాలా రిస్క్ అయితే చేస్తూనే ఉంటుంటాం. అంటే మంచి కంటెంట్ రావాలి, మంచి క్యాంపింగ్ వీడియో ఇలాంటి మనోళ్ళకి చూపెట్టాలి అనాలి కాతాం కదా. అంటే మంచి మనం తీయాలంటే ఇక మంచిగా చూపెట్టాలంటే వాళ్ళు మనకు రిప్లై కామెంట్లో పెడితేనే కదా మనకు తెలిసేది. ఇలాంటి వీడియోలు కావాలి అంటేనే మీరు కూడా చేయొచ్చు, చెప్తేనే కదా ఫ్రెండ్స్. ఈసారి కొండపైన అయితే చాలా ఘోరం అయితే ఘోరంగా దోమలు అయితే దుమ్ములు లేపినాయి. ఈసారి ఇక్కడ ఎలా ఉంటుందో పరిస్థితి చూపెడదాం మనలో కూడా. మనకైతే అగ్గి లేకుంటే మాత్రం దోమలు అయితే ఘోరంగా ఉంటాయి. అగ్గి అయితే చేయాల్సిందే. ఎంత చేసినా కూడా గంటకు లేవాల్సిందే. మరి ఘోరంగా కొడతాయి దోమలు అయితే. అవి బల్బులు చూసి లేకుండా దగ్గరలో ఉన్నారనుకుంటున్నారేమో మీరైతే. మనం దగ్గరలో లేము, మనం చాలా దూరంలో ఉన్నాం. అక్కడ బల్బులు కనిపించాయి దగ్గర అవి కనిపిస్తుంది కెమెరాలో. అవి అయితే దగ్గర లేవు, దూరంగానే ఉన్నాయి. అవి అయితే మనమైతే ఫారెస్ట్ లోపలే ఉన్నాం. ఫారెస్ట్ లోపలనే ఉన్నాం మనం అయితే. ఇక్కడైతే ఉన్నాం, మేము వచ్చినాం. ఎవరు కూడా మంది కూడా ఏం రాలేదు ప్రస్తుతానికైతే. మన కెమెరా నేను మన రవి మన చిన్నోడు అయితే వచ్చిండు. నలుగురం అయితే మనం అయితే వచ్చినాం. ఈసారి ఎలా ఉంటుందో అలాగే మన వాళ్ళకైతే చూపిద్దాం. ఓకే, మళ్ళీ గౌతమ్ బిర్యానీ రెడీ అయిందా? బిర్యానీ అయితే మనకి ఇప్పుడు రెడీ అయితే చేసుకున్నాను నేను. ఇప్పుడైతే క్యాప్ తీసాను, దీన్ని ఇప్పుడు దించేద్దాం. చూసాగా ఫ్రెండ్స్, ఇదిగో ఈ విధంగా అయితే బిర్యానీ ఏ విధంగా వచ్చిందో చూడ చెప్పండి మీరైతే. ఉడికిందో లేదో చూద్దాం. మంచిగానే ఉడికింది బియ్యం అయితే, పర్లేదు, బాగా ఉడికింది. బాగానే వచ్చింది అంటే అన్నాడు గౌతమ్. అయితే పర్లేదు ఉడికింది. తిన్నాక చెప్పాలా? తిన్నాక ఈ సైడ్ దించాలా? మెల్లగా మెల్లగా
చూసాక ఫ్రెండ్ బిర్యానీ అయితే గౌతమ్ అయితే దించిండు. ఇప్పుడు తినడం వల్ల అయితే ఉంది. ఇక్కడ అయితే క్యాంప్ ఫైర్ అయితే వేసుకుంటున్నాడు. అంటే మనకి ఏమైనా జంతువులు వస్తే ఉండాలి కదా గౌతమ్ అలాగే కదా గౌతమ్. అగ్గి అయితే ప్రస్తుతానికి ఉండాలి. మెయిన్ పాయింట్ అగ్గి ఉండాలి, మనకైతే వెలుగుతూ ఉండాలి అగ్గి. అందుకే ఇక్కడ క్యాంప్ ఫైర్ అయితే వేసుకుంటున్నాడు. చూస్తున్నాడు కదా. చేద్దాం మనం. ఓకే. ఎందుకంటే చాలా సేపు అయింది మనకు వచ్చింది. 10:30 అయిపోతుంది టైం కూడా. బాగా ఆకలి అవుతుంది మనకైతే, నాకు కూడా. అలాగే ఇప్పుడైతే మనం అరటాకులు తెచ్చినాం కదా. అవును. ఇప్పుడైతే కొండపైన అయితే ఇక్కడ ఫారెస్ట్ లోపల ఒక్కటి కూడా ఇప్పుడు ఆకులు అయితే ఏముండయి, అవి తెచ్చి తిందామంటే. అందుకని మనం రెడీమేడ్గా అవి ఆకులు అయితే 6 ఆకులు అయితే ఇంటికాడ నుంచి తెచ్చుకుందాం. భోజనాలు అయితే చేసుకుంటున్నారు ఇక్కడ. గౌతమ్ అయిందా బిర్యానీ? అయిపోయింది బిర్యానీ మనకి. ఇప్పుడు మన వాళ్ళకి పెట్టేద్దాం. అవునా? ఇది ఏ విధంగా అయింది? బాగా నచ్చింది. ఇప్పుడు మన వాళ్ళకి వడ్డీ ఇస్తావా? వడ్డీ ఇద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది గౌతమ్ అయితే ఇక్కడ బిర్యానీ అయితే వడ్డిస్తున్నాడు మన వాళ్ళకు. ఇక్కడైతే తమ్ముడు ఉన్నాడు, ఇక్కడ రవి ఉన్నాడు. చాలా తర్వాత అయిపోయినాక మళ్ళీ కూడా వేద్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇది కదా మన వాళ్ళు తింటున్నారు. ఇదిగా ఎగ్ బిర్యానీ ఎలా ఉందని చెప్తారా మన వాళ్ళు? గౌతమ్ మన వాళ్ళకి చెప్తారా? బాగుంది. ఎగ్ బిర్యానీ అంటే ఫస్ట్ టైం. ఇది ఇంట్లో కూడా మనం ఎప్పుడు కూడా చేయలేదు. ఈ రోజైతే మనం ఫస్ట్ టైం అయితే ఇక్కడ చేస్తున్నాం ఎగ్ బిర్యానీ. బాగా నచ్చిందా? బాగుందా? బాగుంది. అన్నీ మొత్తం అయితే బరాబర్ అయినాయి. అంటే ఎలా ఉంది అన్నట్టు? సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. అవునా? కమ్మగా మస్తు ఉంది, అదిరిపోయింది. ఎక్కువ కూడా కారం కూడా కాలేదు, నార్మల్గా అయింది. పర్లేదు, మంచిగా అయిపోయింది. గుడ్ అయితే ఇంకా చాలా బాగుంది, సూపర్ ఉంది. గుడ్ అయితే మంచిగా మనం ఆయిల్లో చేసినాం కదా, మంచిగా అదిరిపోయింది. ఆయిల్లో చేసి తర్వాత వేసుకున్నాం కదా రైస్లో, మంచిగా ఉడికింది. మంచిగా గుడ్ కూడా అదిరిపోయింది, సూపర్గా ఉంది. ఈ ప్రయత్నం కూడా మన చాలా బాగుంది. మనకైతే ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్. ఇంక గంజలో చేసిందేనా ఇంకా కుండలో చేస్తే బాగుండు అంటుంది. ఎందుకంటే అంత మంచిగా వచ్చింది. మీరు అనుకుంటలే మనం కూడా చూపెడదాం మనలో కూడా. ఎగ్ బిర్యానీ అనేది ఎట్లా చేస్తాం, కుండలో చేద్దాం. కుండలో చేస్తాం. బిర్యానీ అయితే బాగా నచ్చిందా రవి? బిర్యానీ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. ఈరోజు చాలా బాగుంది. మన ఫస్ట్ టైం అయితే ఎగ్ బిర్యానీ చేసేది క్యాంపింగ్ అంటే ఇదే ఫస్ట్ టైం తిన్నాం. కానీ ఇంట్లో అట్లా కలిసి మా అందరితో పాటు తిన్నాం. ఇది అయితే మనమైతే నలుగురం వచ్చి బయట క్యాంపింగ్లో మనం ఫస్ట్ గుడిసి కూడా ఇట్లా హైలైట్గా చేసినాం ఈసారి. ఎందుకంటే చూసారు కదా, మా కష్టం అయితే ఇలా ఉంది. అది కూడా చేసుకున్నాం, మీకు ప్రయత్నించినామే. బాగుంది, బాగా అదిరిపోయింది. మనమైతే ఇప్పుడు మన బామారుతిని అడుగుదాం ఏ విధంగా ఉంది బిర్యానీ. ఫస్ట్ టైం వచ్చిండే కదా, ఫస్ట్ టైం ఇదే. బాగుందా బిర్యానీ? నచ్చిందా? తమ్ముడు పేరు అయితే రాము. బిర్యానీ బాగా నచ్చిందట. ఫస్ట్ టైం అయితే వచ్చిండు మా క్యాంపింగ్లో. రవి అయితే తెచ్చిండు. చూస్తారు కదా, ఈ విధంగా అయితే మన ఇది ఎగ్ బిర్యానీ తమ్ముళ్ళు అందరూ అయితే తింటున్నారు. గౌతము, రవి ఇదైతే తింటున్నారు. ఈ విధంగా అయితే మనం క్యాంపింగ్ అయితే చేసుకుంటున్నాం. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇదిగో ఈ విధంగా. గౌతమ్ బిర్యానీ కావాలా? బిర్యానీ కావాలి. వేసుకుంటా గౌతమ్? వేసుకుందాం. గౌతమ్కి అయితే వేసుకుందాం మనమైతే ఈ బిర్యానీ. ఎందుకంటే చాలా బాగుంది కదా, వేసుకోవాల్సిందే. నచ్చిందా గౌతమ్ బిర్యానీ? చాలా బాగుంది. తిన్నాం.
తినడం అయితే అయిపోయింది. మనం ఇప్పుడైతే లేద్దాం. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే తిన్నాను. మనం ఇప్పుడే లేసుకుందాం. రవి మనం అయితే రవి అయితే తింటాడు. మనం అయితే అయిపోయింది. తమ్ముడు కూడా అయిందా? నీది అయిపోయిందా? అయిపోయింది మన ఇంటి కూడా. మనమైతే లేస్తున్నాం మేమిద్దరం అయితే. మనమైతే తిన్నాం ఫ్రెండ్స్. మన కెమెరామెన్ అయితే తింటున్నాడు. అడుగుదాం ఒకసారి మనల్ని. మన వాళ్ళైతే ఇక్కడైతే అయితే చేసుకుంటున్నారు. మనమైతే కెమెరామెన్ని అడుగుదాం ఎలా ఉందో ఎగ్ బిర్యానీ అయితే. ఎలా ఉంది మరి ఈరోజు బిర్యానీ క్యాంపింగ్లో? బాగా నచ్చింది గౌతమ్, బిర్యానీ బాగుంది. బాగుందా? ఎందుకంటే మనం క్యాంపింగ్లో ఫస్ట్ టైం ఇది ఎగ్ బిర్యానీ చేసేది కదా. కాంబినేషన్ అదిరిపోయింది అంటాం. బాగా సెట్ కదా, నాకైతే నాకు బాగా నచ్చింది. అది కూడా ఎగ్ కూడా బాగా ఉడికింది కదా, మంచిగా ఉందా? బాగుంది. టేస్ట్ కూడా బాగుంది కదా. చూస్తుండే కదా మాతో వచ్చింది కదా కుక్క అయితే పెడుతున్నాం. ఇక్కడ కుక్కకి అయితే ఇది అయితే పెట్టుకున్నా నేను, దాన్ని ఇప్పుడు పిలుస్తాను. కుక్క అయితే పెడుతున్నాం. వస్తాను, చూస్తున్నా కదా. దా ఇగో ఇక్కడ ఉంది, ఇక్కడ పెట్టుకున్నాం నీకు. ఇక్కడ చూస్తారు కదా మన కార్ రాజు అయితే వచ్చేసింది. ఇదైతే ఒకటి వచ్చింది, ఇక్కడ పెట్టుకున్నాం దీనికి. ఇదే మాకు సిగ్నల్ ఇవ్వడానికి అయితే ఇదైతే ఉంది. ఒకదాని తెచ్చినాం మనం. ఇంకా కూడా ఉంది టైగర్, అది లాస్ట్ కూడా ఇదైతే చెప్తుంది. ఎందుకంటే దీనికైతే మనం అయితే పెట్టుకున్నాం ఇక్కడ భోజనం. చూస్తారు కదా. ఇప్పుడైతే మనం ఇప్పుడు పోదాం ఇక లోపలికి. లోపల మన వాళ్ళకి కూడా చూపిద్దాం. చూసా కదా ఫ్రెండ్స్, మిగిలిన కుక్క అయితే అన్నం అయితే పెట్టినాం ఇక్కడ. ఎందుకంటే మాతో వచ్చింది కదా, నైట్ అయితే ఇక్కడే ఉంటుంది. ఇక్కడ క్యాంప్ ఫైర్ అయితే వేసుకుందాం అయితే చూస్తున్నాం. ఇక్కడ దీని పేరు కాటరాజ్. అవునా? దీని పేరు కాటరాజ్. కాటరాజ్ అట గౌతమ్ అయితే చెప్తున్నాడు. దీని పేరు కాటరాజు. గౌతమ్ కుక్క ఇది. నాకు చిన్నప్పుడు అయితే తెచ్చుకుంటున్నాడు. అది పేరు అయితే కాటరాజ్ అయితే పెట్టిండట. మన వాళ్ళకి చెప్పు. ఇక్కడ దీని పేరు కాటరాజే, పర్లేదు. ఇక ఈ రోజుకైతే ఇది మనతో పాటు ఉంటుంది. సాయంత్రం నైట్ అంతా మనతో పాటు ఉంటుంది ఇది కాటరాజ్. ఇదే కనుక మనకి ఏమైనా వస్తే కూడా దూరం నుంచి వస్తే కూడా సిగ్నల్ చెప్పేది, ఏమైనా వచ్చినా కూడా చెప్పేది ఇదే మనకు ఈరోజు అయితే. ఓకే, పర్లేదు, తినండి. ఇప్పుడైతే మనం మంట పెడదాం పెద్దగా. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే క్యాంప్ ఫైర్ వేసుకున్నాం. ఇదిగో ఈ విధంగా. గౌతమ్, చలి పెడుతుందా? చలి లేదు కానీ ఉండాల్సిందే, ఎందుకంటే ఫారెస్ట్లో వచ్చినాం కదా, ఎందుకంటే కొంచెం చలిగా ఉంటుంది. భయంగా ఉంది కదా, ఉంటే కొంచెం కూడా భయంగా ఉంది. ఎందుకంటే ఫారెస్ట్లో వచ్చినాం కదా, అందుకే ఇలా క్యాంప్ ఫైర్ అయితే వేసుకొని ఏమైనా వస్తే భయపడి పారిపోతాయని గౌతమ్ అయితే చెప్తున్నాడు. కొంచెం ఫారెస్ట్లో వచ్చినాం కదా, నాకు చలి పెడుతుంది గౌతమ్. చలి పెడుతుంది అంటే చెట్లు పచ్చగా ఉంటాయి, చెట్లు ఉంటాయి కదా, కొంచెం కూల్ వాతావరణం ఉంటుంది, వస్తుంది గాలి అనేది. అందుకే చలి పెడుతుందేమో. చలి పెడుతుంది, చలి పెట్టుద్ది. మళ్ళీ ఎందుకంటే ఇంపార్టెంట్ అగ్గి కూడా కావాలి మనకు. అవునవును. ఏమైనా వస్తే కూడా ఈ అగ్గిని చూసి దూరంగా పోవడం జరుగుతుంది. అవును. ఈ విధంగా అయితే మనమైతే క్యాంప్ ఫైర్ అయితే వేసుకున్నాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా గౌతమ్ ఇక్కడ ఉన్నాడు. మనలో అయితే రవి తమ్ముడు అయితే ఆడ పనుకున్నాడు గుడిసె లోపల అయితే. ఇక్కడైతే మా కుక్క ఉంది, ఇప్పుడైతే అన్నం అయితే తినింది. చూపిద్దాం. ఇక్కడ చూసారు కదా, మూన్ లైట్ అయితే అదిరిపోతుంది. ఎందుకంటే దాంట్లో కనిపిస్తుంది. ఒక చెట్టు అయితే ఒక అడ్డంగా ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, ఇక ఫారెస్ట్ కదా ఉంటాయి. ఇక అక్కడికైతే కనిపిస్తుంది, మీకైతే చూపెట్టాను కదా. ఇప్పుడు మన వాళ్ళు అయితే ఏమేమి చేస్తున్నారో చూసారు కదా. ఇప్పుడైతే అద్భుతంగా కనిపిస్తుంది వెన్నెల అయితే. ఇప్పుడు చాలా బాగుంది కదా, ఆ చెట్లు అడ్డంగా ఉన్నాయి. అలాగే మన వాళ్ళు అయితే ఏమేమి చేస్తున్నారో అక్కడైతే మీకైతే చూపిస్తాను. మన కాటరాజు అయితే ఇక్కడైతే ఉన్నారు. ఇక్కడ చూస్తారు కదా, పనుకున్న గుడిసె వెనకాల అయితే పనుకున్నారు మన కాటరాజ్. ఇక్కడ కాటరాజు అయితే పనుకున్నాడు. పనుకున్నావా? పర్లేదు, ఉండు ఉండు, ఏం చేయంలే. ఓకే,
మనడైతే మన కెమెరామెన్ అయితే ఇక్కడ కుర్చీలో ఉన్నాడు అగ్గిలో. చలి పెడుతుందా? అవును పారట్ కదా, ఆ, కొంచెం చలిగా ఉంది. ఆహా. మళ్ళీ ఇక్కడ క్యాంప్ ఫైర్ అయితే చేసుకున్నాం. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఆ. మనలోకి అయితే మూన్ లైట్ చూపెట్టినా చూపెట్టండి మన వాళ్ళకి మూన్ లైట్. ఇక్కడ మనలో అయితే ఇద్దరు పనుకున్నారు. పనుకున్నారా? చూపిద్దాం. ఇక్కడైతే ఇద్దరైతే పడుకుంటున్నారు. రవి రామ తమ్ముడు అయితే చూస్తున్నారు కదా క్యాంప్ ఫైర్ అయితే గౌతమ్, మనం కూడా పడుకుందామా? ఇప్పుడైతే మనం కూడా పడుకుందాం. ఇంతసేపు అయితే ఉన్నాం మనం. టైం ఎంత అయిందా గౌతమ్? టైం అయితే మహా అయితే మన వాళ్ళకి చూపెడదాం ఆగండి. చూస్తున్నారు కదా టైము 11:50 11:50 అవుతుంది టైం. 11:50 అవుతుంది. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక 11:50 అయితే అవుతుంది. ఇక కనిపిస్తుందా? ఇప్పుడైతే మనమైతే పడుకుందాం కదా. పడుకుందాం. అలాగే మన వాళ్ళకి కూడా పొద్దున కూడా కలుసుకుందాం. మనమైతే ఇప్పుడైతే మేమైతే పోతున్నాం ఇప్పటికి గుడిసె లోపలికి. చూస్తారు కదా మన గుడిసె లోపలికి అయితే పోతున్నాం. మళ్ళీ అయితే ఇక్కడ ఇద్దరు అయితే పడుకున్నారు. ఇక్కడ చూస్తారు కదా మన వాళ్ళు అయితే ఇద్దరు అయితే ఆల్రెడీ అయితే పడుకుంటున్నారు. ఇక్కడ మన ఇద్దరు రవి కూడా మన ఇంకా తమ్ముడు రాము వాళ్ళిద్దరు అయితే పడుకున్నారు. నేను కెమెరామెన్ నేను ఇద్దరం అవుతున్నాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదిగో మాకు గుడిస్తే లోపల అయితే ఈ విధంగా ఉన్నది. ఈ విధంగా అయితే పండుకుంటున్నాం. పొద్దున కూడా మళ్ళీ కూడా మధ్యాహ్నం ఏమైనా శబ్దాలు కూడా అవి ఏమైనా వస్తే కూడా మళ్ళీ కూడా మీకైతే చూపెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకైతే ఇప్పుడైతే మనమైతే పడుకుందాం ఫ్రెండ్స్. ఓకే, పొద్దున కలుసుకుందాం వీలైతే. అలాగే మధ్యలో కూడా మీకైతే లేచినాక మళ్ళీ కూడా చూపిస్తాం. ఓకే, బాయ్ బాయ్. హాయ్ అందరికైతే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చూసారు కదా ఇంకా అయితే సన్ రైజ్ అవుతుంది. మన వాళ్ళు అయితే ఇక్కడ పనుకొని ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడైతే లేస్తాం. ఎందుకంటే నైట్లో చాలా ఉన్నాం. ఒక్కటైంది కదా గౌతమ్, పడుకోండి. ఒకటైపోయింది. నైట్ అయితే ఒక్కటైంది ఫ్రెండ్స్ మేము నిద్రపోవడానికి. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏడైంది. ఇప్పుడైతే లేచినాం. మీకు ఇప్పుడైతే ఇంటికి పోవాలని అనుకుంటున్నాం. చూస్తున్నారు కదా వెనకాల అయితే సన్ రైజ్ కనిపిస్తుందా? చెట్లు అడ్డంగా ఉన్నాయి. చూస్తున్నారా? ఈ విధంగా ఉన్నది మా గుడిసె అయితే. చూడండి గాయ్స్. లేచారా లేదా మళ్ళీ కాటరాదు కూడా ఇప్పుడే లేచారు. నైట్ అంతా ఏదో మొత్తుకుంటూ ఉండే, ఏమైనా చప్పుళ్ళు వచ్చినాయేమో. హలో ఫ్రెండ్స్, చూసారా? ఇదిగో అక్కడైతే మా గుడిసె ఉంది. సన్ రైజ్ అయితే బ్యూటిఫుల్గా కనిపిస్తుందా మీకైతే? చాలా అందంగా ఉంది. నేనైతే ఇక్కడ పక్షి గుడ్లు చూసిన, అందుకోసం అయితే ఇక్కడికి వచ్చిన. అదేమో కిందనే గుడ్లు పెట్టింది. ఇక్కడ ఉన్నాయి, చూస్తారా? చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఇక్కడ ఉన్నాయి గుడ్లు. కనిపిస్తున్నాయా? ఎర్రగా ఉన్నాయి, 2 ఉన్నాయి ఫ్రెండ్స్. నేను వచ్చేటప్పుడే అది పక్షి పారిపోయింది. చూసారా ఫ్రెండ్స్ గుడ్లు? వాటిని అయితే ఏం చేయను, ఇక్కడనే ఉండని. చూసారా? వ్యూ అయితే చాలా కనపడుతుందా? చాలా అందంగా. సన్ రైజ్ అయితే బాగా బ్యూటిఫుల్గా ఉంది. ఇదిగో మా ఇల్లు అయితే ఆడ ఉంది. ఇప్పుడైతే మనమైతే ఇంటికి పోతామైతే మనమైతే సిద్ధంగా చేసుకున్నాం. మేమైతే ఇప్పుడైతే ఇవన్నీ మొత్తం రెడీ చేసుకున్నాం. సంచుల్లో అయితే పెట్టుకున్నాం. మనమైతే ఇంటికైతే పోవడం. అదేవిధంగా మనకైతే ఎందుకంటే ఈ వీడియో ఎలా అనిపిస్తుందో అదైతే మీరైతే తప్పకుండా కామెంట్లో చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే కొత్త వీడియోతో మళ్ళీ కూడా కలుసుకుందాం.
ఓకే ఈ ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపించిందో కామెంట్, లైక్, తప్పకుండా సబ్స్క్రైబ్. అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు లైక్ షేర్ తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్. చూడండి గాయస్, మన ఇల్లుని అయితే వదిలేసి మనం అయితే ఇంటికైతే బయలుదేరినాం. మన వాళ్ళు అయితే పోతున్నారు, చూస్తున్నారు కదా. పోతాను మేమైతే. వచ్చే కార్రాజ్ వచ్చే పోదాం. చూసారా మన కార్రాజ్ కూడా ఉండే, అది కూడా మాతో పాటు ఇక్కడైతే మాతో పాటు బయలుదేరింది. పర్వాలేదు, ఇక్కడైతే జాగ్రత్త దిగాలి, ఎందుకంటే జారిపోతే మన నడమంటే వెళ్ళిపోతుంది. దగ్గర పడి మంచిగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే నాకైతే చిన్న గూడు అయితే కనిపించింది. ఎందుకంటే దీంట్లో గుడ్లు ఉన్నాయా? గుడ్లు లేవు, తీ- అది తీసిపోయింది. అది అయితే తీసుకెళ్ళి ప్రస్తుతానికి మనకైతే గూడు అయితే కనిపించింది. ఇదైతే మనకైతే చూపెద్దాం. ఇక్కడ చూసారు కదా గూడ్లు, ఇది గూడు అయితే గూడ్లు అయితే తీసుకుపోయింది అది ఇప్పుడు. ఓకే.